ప్రస్తుత కాలంలో మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి అనిశ్చితమైనటువంటి స్థితి మీ అందరికీ తెలుసు. క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు, లేక గొప్ప గొప్ప సేవకులని పిలువబడుతున్నటువంటి సేవకుల యొక్క సంఘాలలో మరి ఎంతోమంది దీనులైనటువంటి వారు బాప్తిస్మం తీసుకొని వారు క్రైస్తవులము అని చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి స్థితిని కొంతమంది ఎదుర్కొంటూ ఉంటున్నారు. మరి దీనిని బట్టి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో, అనగా మన తెలుగు రాష్ట్రాలలో ఆదిమ క్రైస్తవుల కంటే, జాగ్రత్తగా పరిశీలన చేయండి, ఆదిమ క్రైస్తవుల కంటే కన్వర్టెడ్ అయినటువంటి క్రిస్టియన్స్ చాలామంది ఉన్నారు. ఉదాహరణకి నేను ఎవరిని ఎత్తి చూపించను కానీ, ఉదాహరణకి ఒక హైందవ కుటుంబం నుంచి వచ్చినటువంటి కుమార్ గారు ఉన్నారు. వారు రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆయన. శ్రీను గారు ఉన్నారు, వారు చెట్టి బల్జీకి సంబంధించినటువంటి ఆయన. ఇటువంటి వారు చెప్పుకుంటూ వెళితే ప్రతి సంఘములో కూడా ఆదిమ క్రైస్తవుల కంటే క్రీస్తుని నమ్మి బాప్తిస్మం పొంది క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. దీనిని బట్టి సంఘాలలో వచ్చినటువంటి పరిస్థితి ఏమిటి అంటే, గవర్నమెంట్ వారు ఒక దళిత వర్గము నుండి పుట్టిన వారినే క్రైస్తవులుగా వాళ్ళని పరిగణించి వారిని మరి బీసీసీలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు తప్ప, ఇప్పుడు రెడ్డి కులంలో నుండి వచ్చినటువంటి కుమార్ గారికి ఆయన ఓసీలో ఉన్నారు కనుక అటువంటి ఆయన్ని కానీ తీసుకుని వచ్చి బీసీసీలో కలిపినట్లయితే, క్రైస్తవుడిగా పరిగణించినట్లయితే, ఇటువంటి వారు భారతదేశంలో చాలా అధికంగా ఉన్నారు కనుక అటువంటి వారిని దృష్టిలో ఉంచుకుని క్రైస్తవులు అని ఆదిమ స్థితిలో ఉన్నటువంటి వారిని పరిగణించాలి తప్ప అగ్ర కులాలలో నుండి క్రైస్తవులుగా మారినటువంటి వారిని పరిగణించకూడదు అని ఒక చట్టము తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. మణిపాల్ అనేటువంటి రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా క్రైస్తవులు. మిజోరాంలో ఉన్నటువంటి వారు క్రైస్తవులు. ఎలక్షన్ పెడితే అక్కడ నెగ్గుతున్నది క్రైస్తవులే తప్ప ఏ హైందవ మతం కూడా అక్కడ నెగ్గడం లేదు. అందుకని వారు క్రైస్తవులుగా పరిగణింపబడినటువంటి వారినే అక్కడ కుల వివక్షను తీసివేసి, మీరు ఏ ఇష్టం వస్తే ఆ జాతిలోనే ఉండండి, ఆ మతంలోనే ఉండండి అని విడిచిపెట్టేస్తారు మిజోరాము, మణిపూర్ రాష్ట్రాన్ని. కానీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ ఆ విధంగా విడిచిపెట్టాలి అంటే ఆదిమ క్రైస్తవుల కంటే కన్వర్ట్ అయినటువంటి వారు క్రైస్తవులు చాలామంది అధికంగా ఉన్నారు. ఇప్పుడు భారతదేశ ప్రభుత్వాన్ని క్రైస్తవ సంఘాలు అడుగుతున్నాయి ఏంటి అంటే, ఒక దళిత కమ్యూనిటీ నుండి కన్వర్ట్ అయిన వాళ్ళనే బీసీగా మీరు పరిగణించడం కాదు, కానీ ఇప్పుడు అగ్ర కులాల నుండి, ఓసీల నుండి, ఇంకా అగ్ర కులాల నుండి మరి కన్వర్ట్ అయినటువంటి వారిని కూడా మీరు లెక్క చూసి క్రైస్తవులకు ఇచ్చేటువంటి పర్సెంటేజ్ పెంచండి. ఉద్యోగ రిజర్వేషన్లో ఆ పర్సెంటేజ్ పెంచి మీరు అందరికీ కూడా సమన్యాయం చేయండి అని ఈ రోజుని కుల మతాలకి వ్యతిరేకంగా క్రైస్తవులు మాత్రమే బాధ్యత వహిస్తూ ఢిల్లీ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అడగడం కోసము ఒక సమన్వయ మీటింగ్స్ పెట్టి క్రైస్తవులు అనేటువంటి వారిలో తారతమ్యాలు లేవు. ఏ మతంలో నుండి, ఏ కులంలో నుండి వచ్చి క్రీస్తుని నమ్మినా వారు క్రైస్తవులుగా పరిగణింపడతారు. క్రీస్తుని నమ్ముకున్నారు కనుక వారి మీద ఏ విధమైనటువంటి వివక్ష మీరు చూపించకూడదు అని ఈ రోజుని ఇండియా ప్రభుత్వాన్ని అడగడం కోసము కొంతమంది దైవజనులు బాధ్యత వహించి మన అమరావతి, మన రాజధానిలో ఒక మీటింగ్ పెట్టడానికి చూస్తూ ఉంటున్నారు. అది కొన్ని లక్షలతో వ్యయముతో కూడినటువంటి పని అది. అయితే నేను అనేక మందిని మీ ముందుంచిన కానీ మన మధ్యలోకి అనేక పర్యాయాలు వచ్చి వెళ్ళినటువంటి దైవజనులు దయానందయ్య గారు, ఆయన కూడా ఒక గొప్ప యోధుడు. ఆయన సంఘం అంతా కూడా, ఆయనకి దాదాపు 9 సంఘాలు ఉంటే దళితులు అనేటువంటి వారు వారి సంఘములో
10% ఉంటారో మిగతా 90% అందరూ కూడా అగ్ర కులాలకు చెందినటువంటి వారు. వారి సంఘాలలో నుండి వచ్చినటువంటి ఒత్తిడి ఏంటి అంటే, అయ్యా మేము దళితులము కాదు, మేము క్రీస్తుని నమ్ముకొని క్రీస్తులోనికి వచ్చాము కనుక మేము కూడా బీసీసీగా పరిగణింపబడడానికి మాకు కూడా అర్హతలు కల్పించండి అని వారి సంఘాలలో అడిగిన దాన్ని బట్టి, అదేవిధంగా మరి కార్పొరేట్ సంఘాలలో కూడా అడుగుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి కూడిక ఏర్పాటు చేస్తున్నారు జూన్ నెల 12వ తారీఖుని. ఆ 12వ తారీఖున జరిగేటువంటి ఆ మీటింగ్ ద్వారా క్రైస్తవులకి ఒక స్వతంత్రత కలగాలి, వారికి స్వేచ్ఛ కావాలి, ప్రార్థన చేసుకోవడానికి ఆరాధన స్థలాలు కావాలి, గుడుల్లో ప్రార్థన జరిగినంతసేపు కూడా మైకులు పెట్టి చేసుకోవడానికి మాకు పర్మిషన్ కావాలి, ఇటువంటి వాటికి ఆటంకము కల్పిస్తున్నటువంటి ప్రభుత్వాలపై చర్య తీసుకోవాలి అని ఈ రోజున ఏకకళముతో క్రైస్తవులందరూ కలిపి ఒక ప్రత్యేకమైనటువంటి మీటింగు అమరావతి ప్రాంతంలో విజయవాడ దగ్గరలో పెట్టడానికి చూస్తూ ఉంటున్నారు. దానికి అయ్యేటువంటి ఖర్చు లక్షల మీద ఉంటూ ఉంటుంది. అయితే వారు అడిగింది ఏంటంటే, అయ్యా మీ సంఘాలలో బయలుపరిచి మేము జరిగించేటువంటి కార్యక్రమానికి మీరు ఏదైనా చేయూతనిస్తే మేము ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి మేము ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటున్నాం, కాబట్టి మీరందరూ సహకరించాలని ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఒకటి పెట్టినప్పుడు ఒక విజయవాడ ప్రాంతానికి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వారే దాదాపు 1800 మంది పాస్టర్లు వచ్చారు ఆ మీటింగ్కి. 1800 మంది ఆ మీటింగు జయప్రదం చేశారు. ఈ పాస్టర్లు అందరూ కలిపి ఈ క్రైస్తవుల గురించి ఒక ప్రత్యేకమైన మీటింగ్ పెడుతూ ఉంటున్నారు. అంటే క్రీస్తులోనికి వచ్చినటువంటి వారికి కులముతోటి మతంతోటి ఏ విధమైన సంబంధం లేదు, వాళ్ళందరూ క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన వారుగా, బాప్తిసం పొందిన వారుగా, క్రీస్తుకి యోగ్యులుగా ఉండాలి అని ఒక మీటింగ్ పెడుతూ ఉంటున్నారు. దాని గురించి మన సంఘము నుండి ఏమైనా సహకారాన్ని అందించమని దైవజనులు మరి దయానంద గారు అడిగారు. దానిని బట్టి దయచేసి మీరు ఎవరు కూడా అన్యత భావించొద్దు. నేను ఇప్పుడు మిమ్మల్ని ఎవరిని అడగడం కాదు, కానీ వచ్చే వారం విషయంలో వీరు సుధాకర్ గారు, కమల్ రాజు గారు ఆ బాధ్యత వహిస్తారు. ఆ బాధ్యత విషయంలో మీరు అందరూ పాల్గొనండి, ప్రార్థన చేయండి. మీకు తోచినంత విరాళాన్ని ఇచ్చినట్లయితే దానిని మన సుధాకర్ గారి ద్వారా దయానందయ్య గారి యొక్క ఆ సంస్థకు క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి సమన్వయ కమిటీకి మనం పంపించడానికి మరి సిద్ధపడదాం. మన నుండి కూడా అలాగే యూఏలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ఈ విధంగానే వారి వారి సంఘాల్లో బయలుపరిచి కార్యక్రమాన్ని చేపడుతూ ఉంటున్నారు. మరి నాకు వారు చెప్పినటువంటి మాటను బట్టి మీ ముందు ఈ మాట ఉంచుతున్నాను. ఒకవేళ ప్రభుత్వం అయితే మీరు ఎంత ఇచ్చినా క్రైస్తవుడికి ఒక జరుగుతున్నటువంటి మేలుకరమైనటువంటి కార్యము కనుక మేము ఈ సహకారాన్ని అందించడానికి వచ్చేవారానికి సిద్ధపడాలని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉంటున్నాను. రెండవదిగా మన మధ్యలో మరి మన సంఘ పోషణ నిమిత్తమై లేక మనము సంఘానికి ఖర్చు ఉన్నటువంటి అతి విషయంలో మరి కొంతమంది బిడ్డల ముందుకు వచ్చి ఉన్నారు. ఎవరిని కించపరచడం అనేది కాదు, కానీ దేవుని చిత్తమైతే ఈ విషయాలు మీకు వచ్చే వారం విజయ్ గారు బయలుపరుస్తారు. ఈ విషయాన్ని గమనించాలని మనం చేస్తూ ఉంటున్నాను. రెండవదిగా బొబ్బు వివాహము డిసెంబరు 20వ తారీఖున జరిగింది. మరి మాకున్నటువంటి వేరొక మధ్యలో కొడుకు పెళ్ళి జనవరి 5వ తారీఖున ఉండడాన్ని బట్టి మరి క్రిస్టియన్ అలాగే బబ్బులు ఇక్కడికి వచ్చినా మేము రాలేనటువంటి పరిస్థితిలో ఉండి కాలయాపన జరిగింది. అయితే ఇప్పుడు దేవుని యొక్క మహాకృపను బట్టి బొబ్బు మన మధ్యలో నుండి ఆగస్టు నెలాఖరికి తన భార్య దగ్గరికి వెళ్ళడానికి సమస్తము కూడా దేవుడు ద్వారాలు తెరిచి ఉన్నాడు. రెండవది ఏంటి అంటే, తను భార్య ఇంగ్లాండ్లో పనిచేస్తుంది, మీ అందరికీ తెలుసు. తన భర్తను కూడా అక్కడ రప్పించుకోవాలని తన ప్రయత్నాలు తను చేస్తూ ఉంటుంది. దేవుడు జరిగించిన గొప్ప అద్భుతమైన కార్యం ఏంటి అంటే, బొబ్బులు ఇక్కడ ఏ కంపెనీలో అయితే పనిచేస్తూ ఉంటున్నాడో అదే కంపెనీలో ఆ కంపెనీ రికమెండ్ చేసి బొబ్బుని యూకే పంపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇంటర్వ్యూలో నెగ్గాడు, ఇంటర్వ్యూలో పాస్ అయి ఉన్నాడు, కంపెనీ కూడా సమస్తం కూడా సమకూర్చారు. మరి ప్రభు చిత్తమైతే వచ్చే నెల అనగా జూన్ నెల 8వ తారీఖుని మన మధ్యలో నుండి మరి బొబ్బు యొక్క భార్య ప్రయాణం చేస్తూ ఉంటుంది క్రిస్టియన్. తర్వాత ప్రభు చిత్తమైతే ఆగస్టు మాసంలో తను యూకే వెళ్ళాలి. అయితే ఈ లోపల మరి చిన్నప్పటి నుంచి కూడా మీ అందరికీ తెలుసు
అన్నయ్య పిల్లలైనా నా పిల్లలుగానే భావించి చిన్ననాటి నుండి కూడా వాళ్ళతో ఆడుకుని వాళ్ళని ఎత్తుకొని వాళ్ళకి కావాల్సినటువంటి కాలకృత్యాల విషయంలో కూడా బొబ్బు దగ్గరుండి చేసిన వాడే మీ అందరికీ తెలుసు. అలాగే స్వీటీ కూడా ఆ పిల్లలంటే అమితమైన ప్రేమ. మరి వారు వెళ్ళి 5 సంవత్సరాలు అయిపోయింది కదా, మరలా మేము ఎప్పటికి వస్తామో మాకు తెలియదు. కాబట్టి మరి తప్పనిసరిగా పిల్లల్ని రప్పించాలని బొబ్బు అలాగనే పీటర్ గారు నిర్ణయం తీసుకుని ఆ పిల్లలు రావడానికి అయినటువంటి ఖర్చులు వారిద్దరే భరించుకున్నారు. బొబ్బులు అలాగే తన భార్య, పీటర్ గారు తన భార్య, వారు నిర్ణయం తీసుకుని పిల్లల్ని ఈ రోజుని 4 రోజులు మన మధ్యలో ఉండడానికి మరి తీసుకుని వచ్చారు. మరి అనేక మంది మీలో ప్రేమ కలిగి బిడ్డల కొరకు అనేకమైన ఆహార పదార్థాలు సిద్ధపరిచి తీసుకుని వస్తున్నారు. నేను దయచేసి మీ ప్రేమ పంచుతున్నారు అంతే చాలు, అంతే తప్ప మీ కష్టార్జితంలో నుండి పిల్లల కొరకు మీరు ఏమీ సిద్ధపరచకండి. ఎందుకంటే మీరు కూడా కష్టిస్తున్నారు, మీరు పని చేసుకుంటున్నారు. మీ కష్టార్జితాన్ని మరలా పిల్లలకి హెచ్చరించడం అంత మంచిది కాదు. మీరు సంఘాన్ని పోషిస్తున్నారు, నాకు అంతే చాలు. పిల్లల విషయంలో మీకున్న ప్రేమ తెలుసు. మీ మధ్యలోనే వారు పుట్టారు, మీ మధ్యలోనే వాళ్ళు ఎదిగారు. మరి వారి యొక్క పరిస్థితిని బట్టి వారు ఇండియా వెళ్ళడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మరి బిడ్డలు ఈ ప్రాంతం వచ్చి ఉన్నారు. ఆయా ప్రాంతాలు చూపించడానికి మరి వాళ్ళ పిన్ని కూడా సెలవు పెట్టుకుని 15 దినాలు సెలవు పెట్టుకుని వచ్చి ఆ పిల్లల్ని ఆయా ప్రాంతాలకు తీసుకుని వెళ్ళి వారు ఎంతో మరి ఆనందిస్తూ ఉంటున్నారు. ఏదేమైనా అది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. మరి బొబ్బు భార్య వచ్చే ఆదివారం మిడ్నైట్ బయలుదేరుతూ ఉంటుంది. అలాగనే పిల్లలు 15వ తారీఖు ప్రార్థన అయిన తర్వాత వారు కూడా బయలుదేరుతూ ఉంటారు. కాబట్టి వారి యొక్క ప్రయాణం గురించి ప్రార్థన చేయండి. నేను చెప్పే విషయం ఏంటంటే వచ్చే ఆదివారం దినాన్ని మనకి శనివారం సంపూర్ణ రాత్రి ఆరాధన జరగాలి, ఉపవాస ప్రార్థన. ఆదివారం దినాన్ని మనకి బల్లారాధన కార్యక్రమం ఉంటుంది. నేను సంఘాన్ని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటి అంటే మరి బొబ్బు యొక్క రిసెప్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటున్నాము. మరి యూఏలో ఉన్నటువంటి దైవజనులందరూ కూడా వారి యొక్క కోరిక మేరకు ఇదే స్థలంలో బొబ్బు రిసెప్షన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకి మొదటి వారంలో జరిగేటువంటి బల్లారాధన కార్యక్రమం అలాగనే ఆల్ నైట్ ప్రేయర్ 2వ వారానికి మార్చడానికి నేను తలస్తూ ఉంచున్నాను. మరి సంఘానికి అభ్యంతరం లేకపోయినట్లయితే వచ్చే వారం బొబ్బు యొక్క రిసెప్షన్ ఏర్పాటు చేసి తదుపరి వారము ప్రభు యొక్క బల్ల విషయంలోను అలాగే సంపూర్ణ రాత్రి ఆరాధన కూడా వచ్చే వారానికే మార్చడం జరుగుతుందని సంఘానికి మరి విన్నవిస్తూ ఉంచున్నాను. ఎవరు కూడా అన్యత భావించొద్దని మనం చేస్తూ ఉంచున్నాను. ఎందుకంటే పరిస్థితులు మనకి మరి ఎక్కువ జనం వస్తారు. రెండవదిగా ఇదే స్థలంలో మరి పార్సల్ ఇచ్చి పంపించడం అంత మంచిది కాదు. ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా దాన్ని ఏర్పాటు చేసి ఆయా సంఘాల నుంచి వచ్చినటువంటి దైవజనులు మరి కొంతమంది అయితే ఇండియాలో వివాహ టయానికి వచ్చారు, కొంతమంది అయితే రాలేదు కనుక వారు వారి ఆరాధన ముగించుకొని ఇక్కడికి వస్తారు. ప్రభుత్వమైతే వచ్చే వారము 4:30కే ఆరాధన ముగించిన తర్వాత ఇదే స్థలంలో సంఘం అంతటికి కూడా ప్రాముఖ్యత ఉంటుంది. ఇదే స్థలంలో మనం వచ్చేసి వెళ్ళడానికి మరి సిద్ధపాటు చేయడం కొరకు ఆశపడుతూ ఉంటున్నాము. అది మీ యొక్క సహకారంతో మరి దానిని చేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. ఎందుకంటే ఎవరు కూడా పాస్టర్ గారు అబ్బాయి కదండి, ఆయన గురించే మరి ఈ విధంగా చేసుకున్నారని అపోహలు మాత్రం ఎవరయ్యద్దు. మీ యొక్క సహకారాన్ని ఇచ్చినట్లయితే తప్పనిసరిగా ఇదే స్థలంలో ఆ ప్రేమిందును మనం అందరం కూడా స్వీకరించి వెళ్ళడానికి కార్యక్రమము 2 గంటలకు ప్రారంభిద్దాం. 2:30 గంటల్లో మన కార్యక్రమం ముగించుకొని ఒక అర్ధగంట సేపు మనం భోంచేసి ఇదే స్థలంలోనూ వెళ్ళడానికి మరి మీరందరూ కూడా మీ సహకారాన్ని అందించాలని మనం చేస్తూ ఉంటున్నాను. రెండవదిగా ప్రభుత్వమైతే ఈ సంవత్సరం జరిగేటువంటి వార్షికోత్సవ విషయంలో కూడా మనం చాలా ధనాన్ని హెచ్చించి కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నాం. కాబట్టి మనము దానిని జరిపించాలా లేదనేది ప్రార్థన చేయండి. ఎందుకంటే యానివర్సరీ పేరు మీద మనం ఖర్చు పెట్టేటువంటి డబ్బు లక్షలా ఖర్చు పెడుతూ ఉంటున్నాం, వృధా అవుతుంది. ఒకవేళ వద్దు చేయొద్దు అంటే మీలో చాలామంది నిరుత్సాహపడుతూ ఉంటారు. అది నా నిర్ణయం కాదు, సంఘ నిర్ణయంతో కార్యక్రమం చేద్దాం. ఒకవేళ 20th జరిగినట్లయితే మనము మార్చి నాటి లేక ఆగస్టు మాసంలో దానిని తుది నిర్ణయం మనం తీసుకోవడానికి కూడా మరి స్థితిపడి ఉండాలని మనం చేస్తూ ఉంటున్నాను. రెండవదిగా యవన బిడ్డల యొక్క వివాహాల విషయంలో ప్రార్థన చేయండి. యవన బిడ్డలు మరి ఉన్నతమైన విద్యల కొరకు ఆయా దేశాలు వెళ్ళి చదువుతూ ఉంటున్నారు, వారి గురించి ప్రార్థన చేయండి.
ఇంజనీరింగ్ ఇంకా ఆయా ఉన్నతమైన విద్యలు అభ్యసిస్తున్నటువంటి బిడ్డలు పరీక్షలు రాసి ఉన్నారు. వారి కొరకు కూడా ప్రార్థించాలని మనం చేస్తూ ఉంటున్నారు. నేటి ఆరాధన అనంతరము సంఘమును ప్రేమించి మరి మా 3వ మర్దలు అయినటువంటి విమల కుమారి ప్రభునందు నిద్రించిన దినాన్ని జ్ఞాపకం చేసుకొని అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. మరి స్వదేశంలో చక్కటి జ్ఞాపకార్థ కూడిక మొదటి కార్యక్రమాన్ని జరిపించున్నారు. వారి కొరకు ప్రార్థించండి. అలాగనే చంద్ర గారి యొక్క తల్లి గారి గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ కుటుంబాన్ని కూడా ముగింపు ప్రార్థనలు ఎత్తిపడదాం. అలాగే ప్రియ ఝాన్సీ కూడా మరి సాక్ష్యం చెప్పడం జరిగింది జయానంద్ గారి యొక్క తండ్రి గారి గురించి. వారిద్దరూ కూడా ఒకే దినాన్ని ప్రభునందు నిద్రించారు. 3వ వ్యక్తి సలోమి మన సంఘ సభ్యురాలు. ఆ సహోదరు కూడా వారి యొక్క కుమారుని అదే రోజుని కోల్పోవడం జరిగింది. వీరు ముగ్గురు కూడా ఒకే రోజు మరణం జరిగింది కనుక ఆ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారిని కూడా ప్రార్థనలు ఎత్తిపెట్టాలని మనం చేస్తూ ఉంటున్నాను. మీ అందరికీ కూడా అల్పాహారం ఏర్పాటు చేశారు. అల్పాహారాన్ని మీరు ముగింపు ప్రార్థన తర్వాత వాటిని స్వీకరించి వెళ్ళాలని మనం చేస్తూ ఉంటున్నాను. అందరూ లేచి నిలబడదాం. ఆశీర్వాదములు మా మీద అనే పాట పాడిన అనంతరము ముగింపు ప్రార్థన ప్రియులు విజయ్ గారు అలాగే కమలరాజు గారు చేసిన తర్వాత 3వ ప్రార్థన చేసి వాళ్ళ యొక్క ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. మన అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. వ్యాపారమైన ప్రేమ చేతని కృప చేతని బిడ్డలమైన మమ్మలను సజ్జము కాచి కాపాడి భద్రపరిచి ఈ నూతన ఆరాధనలో ప్రభావ, ఈ పునరుద్ధరణ ఆరాధనలో నీ బిడ్డలు మమ్మల్ందరినీ కూడా ప్రభు ప్రారంభం కొనింత వరకు కూడా నాయన ప్రభావ మ్యూజిక్స్ నడిపించినటువంటి ఆరాధనలో పాలిభాగస్థవడానికి దయచేసి దానం స్తోత్రాలు పాట ద్వారా నేను ఆరాధన ద్వారా నాయన ప్రభా, వాక్యం ద్వారా నాయన ప్రభా, మహదేవులను మీరు తెరించి నాయన ప్రభా నీ ఆత్మను నింపుకొని నాయన ప్రభా నీ వాక్యముతో ఉదక స్నానము చేయబడి తండ్రి నీ వైపు చూస్తూ నీ కొరకు జీవిస్తూ లోకంలో కాకుండా నాయన ప్రభా నీ వైపు నాయన ప్రభా మేము జీవించే భాగ్యం మాకు అందరికీ కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం. చేయని ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. ఏ బిడ్డ ఏకర అవసరంగా కలిగి హృదయ రహస్యం కలిగినటువంటి దేవుడు ప్రతి వారి హృదయాన్ని మీరు సంధించమని ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం. మెట్టుకు నాయన ప్రభా గతించినటువంటి వారంలో అనేక మంది నాయన ప్రభా మరి సంఘ సభ్యులు నాయన ప్రభా మరి నాయన బిడ్డలను కోల్పోయినటువంటి వారు ఉన్నారు. వారి యొక్క కుటుంబాలను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. ప్రత్యేకంగా నాయన చంద్ర గారి యొక్క తల్లి గారు, జయనంద్ గారి యొక్క తండ్రి గారు, సలోం గారి యొక్క కుమారుడు గారు నాయన ప్రభా లోకమును విడిచి వెళ్ళి ఉన్నారని నాయన ప్రభా మరి విడిచి వెళ్ళినటువంటి కుటుంబాలకు ఆదరణ నాయన ప్రభు మీరు దయచేయమని ప్రార్థిస్తారు. చక్కటి రక్షణ మీరు దయచేయని ఏదో ఒక రోజు నాయన ప్రభా మేము వారిని చూస్తాము అనేటటువంటి చక్కటి నమ్మకము ధైర్యం నాయన ప్రభా కుటుంబాలకు మీరు దయచేయండి. విడిచి వెళ్ళినటువంటి కుటుంబాలను ఆయన ప్రవేశయ్య
మీరు ఓదార్చి తండ్రి ప్రభావ తగినటువంటి ధైర్యం మీరు సిద్ధపరచుకొని ప్రార్థిస్తూ ఉంటున్నాం. పెట్టుకు ఈ దినాన నాయన ప్రభావ మా యొక్క నాయన ప్రభావ మరి ఉలవ గారు చనిపోయి నాయన ప్రభావ నేటికి సంవత్సరం అయినది ప్రభావ. ఈ దినాన నాయన ప్రభావ మరి పెరవలి గ్రామంలో నాయన వారి గృహం నాయన జరిగినటువంటి చక్కటి నాయన ప్రభావ యేసయ్య మరి మొదటి జ్ఞాపకార్థ కూడికను బట్టి మీకు స్తోత్రాలు. మీరు జయకారంగా జరిగించున్నారు. అనేక మంది బిడ్డలు వచ్చి ఆ కార్యక్రమంలో పారిభాగస్తులవడానికి మీరు చూపినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. ఆయన ప్రభావ యొక్క కుటుంబాన్ని కూడా మీరు చక్కటి నాయన ప్రభావ మరి ఆదరణ మీరు దయించి మరి ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాము తండ్రి. అలాగే నాయన ప్రభావ బిడ్డలు నాయన ప్రభావ నాయన ప్రభావ వారి గర్భ ఫలాల కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు తండ్రి ప్రభావ. నిశ్చితమైతే నాయన ప్రభావ గర్భాలు మీరు తెరిచి తండ్రి ప్రభావ సంతోషముతో ఆనందంతో వారి కుటుంబాలను నాయన ప్రభావ జీవించుకునే భాగ్యం మీరు దయించి మీరు ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. వెటుకుని ఆయన ప్రచేత ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. వేసవి తీరుతను బట్టి నాయన ప్రభావ అనేక మంది బిడ్డలను ప్రభావ నీ సన్నిధికి రాలేకపోవచ్చున్నారని మేము నమ్ముచు ఉన్నాము తండ్రి. ఏదైనప్పటికీ ప్రభావ మరి యొక్క తరుణము నీ బిడ్డలకు మీరు దయచేసి నాయన ప్రభావ నీ మందిరానికి తోడుకుంటామని ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం. ఈ వాక్యమును మేమందరమును కూడా ప్రతి శ్రద్ధను కలిగి ప్రభావ నీ వాక్యానుసారమైనటువంటి జీవితం జీవించడానికి నీ కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అలాగే నాయన ప్రభావ మరి వచ్చే వారం జరిగినటువంటి నాయన ప్రభావ మరి బబులు అయితే క్రీస్తున్నటువంటి నాయన పరిరక్షణ కార్యక్రమములు నాయన ప్రభావ మీరు ఉండండి. అనేక మంది దైవజనులు వచ్చి నాయన పిలువబడినటువంటి వారందరూ వచ్చి నాయన ప్రభావ ఆ యొక్క నాయన ప్రభావ సంతోషకరమైనటువంటి నాయన ప్రభావ ఆ యొక్క నాయన ప్రభావ మరి కృతజ్ఞత కూడికలో నాయన ప్రతి ఒక్క బిడ్డ పాల్గొని నీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి నీ కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం తండ్రి. వారి ఉద్యోగాలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. చంటి బిడ్డలను మా మధ్యకు మీరు తీసుకుని వచ్చి వారి ద్వారా నాయన ప్రభావ చక్కటి గాత్రములతో నాయన ప్రభావ వారు పాడుచున్నటువంటి పాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. ఇక్కడ బిడ్డలను నాయన ప్రభావ నీ జ్ఞానమును పెంపర చేసి నాయన ప్రభావ ఆ బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ యేసునామమున ప్రాథమిక సమర్పిస్తూ పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దగల మా దేవందనాలు ప్రభు. 2026 సంవత్సరంలో 5వ మాసంలో ఆఖరి దినమున మీ పాకిస్తాన్లో కొంత సమయం గడిపి మీరు స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. సంతోష సమాధానాలు ప్రతి ఒక్కరికి దయచేయండి, నెమ్మదిని దయచేయండి. విలువైనటువంటి మీ మాటలు వినిచిన వారముగా వాటిని ఒకరికి ఒకరు పంచుకునే కృప దయచేయమని అడుగుతున్నాం. సంఘంలో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. గర్భిణి దాల్చినటువంటి బిడ్డలు మా అత్తమ్మ గారు దేవా ప్రయాణం చేయడానికి సిద్ధపడుతుంటారు. శనివారం దినాన ప్రయాణం అంతలతో అలాగే ప్రభా కళాసుందర్య గారికి సంపూర్ణాలకు దయచేయండి. 5 మాసాలు మీరు కాపులు ఇచ్చారు. బలహీనత గురైనప్పుడు మీరు చాలిన దేవుడు ఎండు పుట్టి స్వస్థపరిచిన దేవతనాలు బిడలతో మీరు నుండి ప్రభా చంద్రరావు గారి యొక్క తల్లి నా ప్రభు మీలో నిద్రించినట్టుగా కుటుంబానికి వాదకుండా దయచేసి తండ్రికి ఆరోగ్యం బలము శక్తిని దయచేయండి. అలాగే సలము గారి యొక్క కుమారుడు ప్రభలోకి విడిచినట్టు వారికి కూడా నా ప్రభావాన్ని దయచేయండి. అలానే మా తండ్రి జయనంద్ గారి యొక్క తండ్రిని కోరుకుంటుండగా మీ వాడు వెళ్ళి కార్యక్రమం ముగించుకొని మళ్ళా ప్రభా 5వ తారీఖు రావడానికి మీరు ఎక్కడ దయచేయండి. దేవా మా తండ్రి బ్రహ్మం గారి యొక్క ప్రథమ జ్ఞాపకత కూడికలు మీరే ఆశీర్వదకరంగా మీరు జరిపించారని నన్ను చూసిస్తూ ఉంటున్నాం. ఆరాధన పాల్గొన్న బిడ్డలందరినీ బట్టి వందనాలు. శ్యామ గారిని బట్టి వందనాలు ప్రభా. మరి వారిని బిడ్డలు విడిచి వచ్చినారు మీరే తోడండి. శ్రీని గారు ఉద్యోగ విషయంలో ద్వారాలు తెరవండి. రేపు రేఖమాడు ప్రభా మరి శ్రీని కవరి గారి యొక్క బలహీనత మీకు తెలిసి ప్రభా మీ కుమారుడు యొక్క కంటిని ముట్టి స్వస్థతనిచ్చి సంపూర్ణమైన ఆరోగ్యమును బలమును శక్తినిచ్చి మీ కుమారుడు చుట్టూ మీ దూతలు కావలించి దేవా మరి మా తండ్రి వాహనం కాపుతల్ని బట్టి ఆ యొక్క కంటి యొక్క కన్యాసిన ప్రభు తగ్గించుకొని అడుగుతున్నాం. ఇంకా బలహీనమైన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. జరగబోయే ప్రతి కార్యం ద్వారా మీరు అందించుకోండి. సంఘ పోషణ నిమిత్తమైన ప్రభావం మీ బిడ్డలకు అనుగ్రహించినటువంటి బాధ్యతను బట్టి వారి యొక్క నా ప్రభా గుప్పిలను విప్పినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి బాధ్యత వహించి కలెక్ట్ చేస్తున్న బిడ్డలు బట్టి కూడా నా వారికి దీనిలో సమృద్ధిగా దయచేయండి. జరగబోయే ప్రతి కార్యమును మీరు ఆస్థానకరము తీసి మహిమ తెచ్చుకోమని నేడు నాన్న ఆహారము దేవా బిడ్డల కొరకు ఏర్పాటు చేసి ఉంచండి. మీ బిడ్డలందరూ దానిని స్వీకరించి వెళ్ళాలని ప్రతి దయచేయమని వెళుచున్న మాత ఉండమని వారమంతా మీరే సహాయతను అందించి బ్రతుకాలమంతా కృపాక్షేమం దయచేసి నడిపించమని యేసు ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నా మా పరమ తండ్రి. పరలోకమున మా తండ్రి నిశ్చితం పరలోకమున నెరవేర్చినట్టు నెరవేరేలాగా 3 మందిన ఆహారం దయచేయం. మరొక చేసిన వారిని క్షమించిన ప్రకారం ఆ విషయాలను తగ్గించి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మా తండ్రి. ఆమేన్. సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త పరిశుద్ధాత్మ యొక్క సహాయము కాపుదల భద్రత తలలో వంచిన మనకు సార్వత్రిక సంఘములకు
ప్రార్థన అవసరం కొన్ని బిడ్డలందరికీ సదా తోడేండి నడిపించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. కలుగునున్నతమైన జనస్థలము నందున ఇలాకు సమాధాన నరుల కాయన కాయ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. ప్రార్థన చేయించు.